అక్క మనం ఈ ఇయర్ ఫుల్గా ప్లాన్ చేద్దాం. ఎలా అంటే అసలు టీవీలో చూసి ఫుల్గా అన్ని వీడియోస్ చూసి మంచి ప్లాన్ చేస్తాను. 2025 అంటే మామూలుగా ఉండొద్దు. ఓకే చేద్దాం. సరే ఓకే చేద్దాం, చూద్దాం. ఓకే ఏమైంది 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 చెప్పు. ఏమైంది అక్క నాకు చాలా భయం వేసింది అక్క. మనం ప్రపంచం భూకంపం వచ్చి కొట్టుకొని పోయిందంట. అసలు అమ్మ నాన్న ఎవ్వరు కనిపించట్లేదు, అందరం చనిపోయామంట. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. చాలా భయం వేసింది. నువ్వు నీ పిచ్చి కలలు. అరే ఇదేంటి అసలు ఇలా నవ్వేసుకొని పోయింది, నాకేం అర్థమవుతలేదు అసలు. అక్క అక్క ఏంది అంత సింపుల్గా నవ్వేసి వచ్చేసావు? నేనంత భయపడితే. మళ్ళీ నవ్వకు, నాకు చాలా కోపం వస్తుంది. అంత సీరియస్ మ్యాటర్ నువ్వు అంత సింపుల్గా ఎలా తీసుకుంటావు? నా ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇవ్వ, నాకు తెలుసు. లే అసలు జాను ఇది మతమే. నీలాగానే చాలామంది అమ్మ బయటికి వెళ్ళి అబ్బాయిలు 31st నైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఫ్రెండ్స్తో ఎలా బయటికి వెళ్ళాలో, 12కి బయటికి వెళ్ళి తాగాలి, తినాలి, నెక్స్ట్ న్యూ ఇయర్ రిజర్వేషన్ తీసుకొని. అక్క నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చెప్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. బా నీలాగానే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు 31st నైట్ బయటికి ఎలా వెళ్ళి ప్లాన్ చేసుకోవాలో. అక్క నేను చెప్తుంది నువ్వు మాట్లాడుతుంది, నువ్వేం చెప్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. 2025లోనే భూకంపం వచ్చింది అని నువ్వు చాలా భయపడ్డావు కదా. అందరూ చెప్పినట్టే 2012లోనే భూకంపం వచ్చింది. ప్రపంచమే ఉండదు అని అన్నారు, అది నిజమే. అసలు నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అసలు. 2012లో ప్రపంచం అంతమవుతుందని, భూకంపం వస్తుందని చెప్పారు కదా, అది వచ్చేసింది జాను. ఏందక్క నువ్వు 2012లో భూకంపం రావడమా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? మరి ఆడదాన్ని లేకుండా చేస్తున్నారు కదా. ఆడది లేకుంటే సృష్టి ఉండదు, అప్పుడు ప్రపంచం నాశనం అవుతుంది. కొన్ని రోజులు అయితే నిజంగానే ప్రపంచం అంతమవుతుంది జాను. మీరు న్యూ ఇయర్కి రిజల్యూషన్ ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా గొప్ప గొప్ప పదవులు సాధించాలో కాదు, మనం అందరికీ న్యూ ఇయర్కి రిజల్యూషన్ తీసుకోవాలి. అదేమిటంటే ఆడదాన్ని ఆడదానిలాగా గౌరవించాలి. నీవు చూసే అమ్మాయిలలో నీ అక్కను, నీ చెల్లెను, నీ ఇంట్లో ఆడవాళ్ళను గుర్తుకు రావాలి. అలా కాకుండా ఉంటే కనిపించిన అమ్మాయిలను కమెంట్స్ చేస్తూ రేపులు చేస్తుంటే నిజంగా భూదేవికి కోపం వస్తే భూకంపంని తీసుకొస్తుంది. ఏందక్క ప్లీజ్ ఈ న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ తీసుకుందాం. అదేంటంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళుగా గౌరవించుకుందాం.